తెలంగాణలోని వివిధ శాఖల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సివిల్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లుగా దాదాపు 20,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని సివిల్ కాంట్రాక్టర్ల సంఘం నాయకులు తెలిపారు. పెండింగ్ బిల్లులను పారదర్శకంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కాంట్రాక్టర్లు ధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ రోజు కాంట్రాక్టర్ల వ్యవస్థలో మొత్తం బిల్లులు పెండింగ్ బిల్లులు అనేవి పేరుకుపోయినాయి. మున్సిపల్ వ్యవస్థ కానీ, ఆర్ఎండ్బి వ్యవస్థ కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ అన్ని దానిలో అంటే ₹1 కోటి కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది మొత్తం నశించిపోయింది. ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఒకటి దాదాపు 25,000 కోట్లు పెండింగ్ ఉన్న బిల్లు సమాచారం ఇప్పటి వరకు. దాని మూలంగా ఇప్పుడు ₹1 కోటి బిల్స్ మాత్రం ఇప్పటి వరకు చాలా మంది కాంట్రాక్టర్లకు గత 5 సంవత్సరాల నుంచి పేమెంట్ జరగలేదు. ఆ పేమెంట్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ పేమెంట్ ఇప్పిస్తారని మా ఆలోచన ఉన్నది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఈ రోజు మా బాధలు వింటకు వచ్చినందుకు మీరు మా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభము డెమోక్రటిక్ లో మీరు ద్వారా మేము ఒక మా బాధ గోస చెప్పుకోవాలనుకుంటున్నాము. అన్ని కుంటుపడ్డాయి. ఇంకా